అప్పుడు ఇక పెళ్ళైన తర్వాత కృష్ణ తులాభారం, పోల్ రంగడు ఇవన్నీ వరుసగా సూపర్ హిట్ ఫిల్మ్స్ పడ్డాయి. సో మీరు మరి సావిత్రి గారికి ఏమి ఆవిడ మ్యారేజ్ విషయం వచ్చినప్పుడు కానీ అవన్నీ మీతో ఎప్పుడు షేర్ చేసుకోలేదు ఆవిడ? సావిత్రి గారి మ్యారేజ్ వచ్చినప్పుడు ముఖ్యంగా నాగేశ్వరరావు గారు, చక్రపాణి గారు వీళ్ళందరూ వద్దని చెప్పారు. ఓకే. అప్పటికి నేను ఇంకా చిన్నదాన్ని కాబట్టి వీళ్ళ లవ్ అఫైర్ కూడా నాకేం తెలీదు. కానీ పెళ్ళైన తర్వాత తనకి బిడ్డ పుట్టాక, తను మద్యానికి బానిస అయిపోయాక నేను చాలా క్లోజ్ అన్నమాట. అప్పుడు ఎప్పుడు బాధపడుతూ ఉంటే నేను చెప్పేదాన్ని, నీకు తెలిసి పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు నీ జీవితం నీది కాదు, నీకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ గురించి నువ్వు ఆలోచించు. ఉన్న ఆస్తులన్నీ పోయినాయి, కనీసం ఇంకోటి ఉంది ఊటీలో, నువ్వు ఇట్లా చిన్న ఇంట్లో ఉండడం నాకు నచ్చలేదు, అది అమ్మేసి ఓ మంచి ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకో, సావిత్రి ఇంట్లో ఇది ఆ ఇల్లు కాకపోయినా నీ స్టేటస్కి తగినట్టు ఉండు అని ఇట్లా బాగా క్లోజ్గానే చెప్తూ ఉండేదాన్ని. అరే ఆవిడ అసలు ఎందుకు ఆవిడ మద్యానికి బానిస అయింది, అసలు ఆ పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకుంది జెమినీ గణేషన్? ఎందుకంటే అతని గురించి అప్పటికే చాలా నెగిటివ్గా ఉంది, చెడు ఉంది. అవన్నీ మీ దగ్గర మధ్యలో చర్చకొచ్చి తను అవన్నీ డీటెయిల్గా ఎప్పుడు మాట్లాడలేదు. కానీ తను కోమాలోకి వెళ్ళినప్పుడు మాత్రం నేను ఒక్కదాన్ని వెళ్ళి చూసి వచ్చా. అది ఆమెకి చాలా హెల్ప్ చేయాలి అని మా అనుబంధం అలాంటిది అనమాట. సో అప్పుడు నేను చెన్నైలో ఏదో ఫంక్షన్కి వెళ్ళాం, నేను బాటం శ్రీరామూర్తి గారు కల్చరల్ అఫైర్స్ మినిస్టర్. అవును. అప్పుడు వెళ్ళినప్పుడు అప్పటికే తను కోమాలో ఉంది, అందుకని చెప్పేసి మేమిద్దరం వెళ్ళి చూసాం. చాలా ఏడ్చేసాను. అంత భారీ మనిషి కేవలం ఒక మూరెడైపోయి అలాగా చేతులు పట్టుకొని బుగ్గలు పట్టుకొని అక్క నేను అక్క అక్కనే పిలిచేదాన్ని, తను కూడా చెల్లెమ్మ అనే పిలిచేది ఆప్యాయంగా. పిలిచి ఇక ఆఖరికి నేనేం చేశాను, అప్పుడు డాక్టర్ ఎవరు లేరు, ఇట్లా మామూలుగా ఎవరో ఉన్నారు. తర్వాత రూమ్కి వచ్చాక నేను బాటం గారితో మాట్లాడి ఏమండి అక్కయ్య ఒకప్పుడు నాకు గుర్తుంది, తను ఎంత మంచి వ్యక్తి అంటే, మరి జలగం వెంగళరావు గారు సినిమా ఇండస్ట్రీ నుంచి డొనేషన్స్ కోసం అని వచ్చారు, సైక్లోన్ రిలీజ్ వస్తే అప్పుడు ఆయన మెళ్ళో దండ ఎవ్వరూ నయా పైసా అనౌన్స్ చేయలే, మెళ్ళో దండ ఆ మెళ్ళో దండ వేలం వేస్తే ఆ రోజుల్లో 25,000 ఇచ్చి అక్కయ్య ఉన్నది. అంత ఉదారమైన మనిషి తను. మరి ఇవాళ ఇంత కష్టంలో ఉంటే గవర్నమెంట్ ఏదన్నా చెయ్యాలి, అక్కయ్యని మళ్ళీ మామూలు మనిషి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అని చెప్పేసి నేను బాటం గారితో అంటే అప్పటికప్పుడు అంజయ్ గారికి కనెక్షన్ ఇచ్చి అంజయ్ గారితో నేను మాట్లాడా, సార్ ఏంటి మరి మా అక్కయ్య ఇలా కోమాలో ఉన్నారు, అమెరికా తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించాలి, మళ్ళీ అక్కయ్యని మేము మామూలుగా చూడాలనుకుంటున్నాం, మరి మేమంతా హెల్ప్ చేస్తుంటాం కదండి ప్రభుత్వానికి అంటే, అట్లాగే చెప్పినమ్మా మీరు కానివ్వండి, ఆ ఖర్చులన్నీ గవర్నమెంట్ పెట్టుకుంటుంది, మరి డాక్టర్లని కన్సల్ట్ చేసి అన్ని చేయండి, ఏర్పాటు చేయండి అని వెంటనే బాటం గారు కూడా చెప్పారు. గ్రేట్ ఇన్నోసెంట్ చీఫ్ మినిస్టర్, హ్యూమానిటీ ఉన్న వ్యక్తి అన్నారు. అంటే సరే నెక్స్ట్ టైం మార్నింగ్ మళ్ళీ వెళ్ళాం. వెళ్తే ఆ టైంకి డాక్టర్ ఉన్నాడు. అప్పుడు సార్ అమెరికా తీసుకెళ్ళి అక్కడిని ఇలా గవర్నమెంట్ అన్ని ఖర్చులు భరిస్తామన్నారు, తీసుకెళ్ళొచ్చు అన్నారు. అమ్మ కదిపితే ఆవిడ ఇక ఉండదు, మేమంతా అమెరికన్ డాక్టర్లమే కాబట్టి ఏమి కదిలించకండి, అంతే అట్లాగే ఉంటారు మరి కొన్నాళ్ళు అని చెప్పి డాక్టర్ అన్నారు. వెరీ ట్రాజిక్ లైఫ్. మొత్తం మీకు మొత్తం ఇండస్ట్రీలో మీకేదో మీరు చూసింది అది ఒకటే అనుకుంటా కదా, అంత ట్రాజిడీ? అవును, అంత ట్రాజిడీ వేరే వాళ్ళకి ఎవరికి లేదు. చేతులారా అంత గొప్ప నటి. అదే కదా, కళ్ళతోటి కాదు కదవకుండా కళ్ళతో భావాలు పలికించగలిగే కళ్ళతో